ఓం శ్రీ సాయిరామ్. మనం చెప్పుకున్నది కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగంలో నిన్న 10వ శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 11వ శ్లోకం. రోజు తప్పించి రోజు చెప్తున్నాను. అది భగవంతుని ఆశీస్సులు ఉంటేనే మీరు దీన్ని వినగలరు. ఇదేంటంటే ఇది మీ మంచి గురించే నేను చెప్తున్నాను. దీంట్లో ఎంత లాభం ఉందో ఇందులో మీరు శ్రద్ధ వహించినట్టయితే దాని తాలూకా లాభాన్ని మీరు పొందగలరు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాం శాంతి ఆచరణేది గచ్చతి అనేసి ఆయన చెప్తూనే ఉన్నాడు. అంటే జ్ఞానం కావాలి. దేనికైనా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది ఎలాంటి జ్ఞానం అంటే తత్వజ్ఞానం. తత్వజ్ఞానం కావాలంటే భగవంతుని స్మరించుకున్నట్టయితే, భగవంతునితో సంబంధం ఏర్పడినట్టయితే, భగవంతుణ్ణి నమ్మినట్టయితే, భగవంతుణ్ణి జ్ఞానించుకున్నట్టయితే ఇది మీకు తత్వజ్ఞానం తప్పగా వస్తుంది. ఈ శ్లోకంలో కూడా నేను ఇప్పుడు చెప్పబోయే శ్లోకం కూడా అదే చెప్తున్నాడు. ఫస్ట్ మనం ప్రార్థన చేసుకుందాం. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే ఓం శాంతి శాంతి శాంతి. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిరస్తునః ఊర్ధ్వం దిగాతి వేషజం సం నో ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం 11వ శ్లోకం అంటే 10వ శ్లోకంకి వెళ్ళినట్టయితే మనకి టైం చాలటం లేదు. ఈ తక్కువ టైంలో నేను ఒకసారి శ్లోకం చెప్తూ దాని తాలూకా మీనింగ్ చెప్తూ దాన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలో ఆ విధంగా నేను అంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సాయిరామ్. కాయేన మనసా బుద్ధ్వా. మీరు నేను చదువుతున్నప్పుడు ఇది 5వ అధ్యాయం కర్మ సన్యాసి యోగం 11వ శ్లోకం. మీరు అది తీసినట్టయితే అప్పుడు మీకు ఆ శ్లోకం చదువుతూ ఉంటే మీకు అదే అర్థమైపోతుంది. కాయేన మనసా బుద్ధ్వా కేవలైరేంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్తాత్మశుద్ధయే. ఇది శ్లోకంలో చెప్పాడు. ఏంటంటున్నాడు? కాయేన మనసా బుద్ధ్వా. అది ఫస్ట్ లైన్. అంటే 1వ లైన్లో మీకు చెప్పిన 16 అక్షరాలు ఉంటాయండి. కాయేన మనసా త్వక్త బుద్ధ్వా. బుద్ధ్వా అంటే కాయేన మనస బుద్ధ్వా. కాయ అంటే శరీరం, కాయేన మనసు బుద్ధి అంటే ఈ 3 ఏకమైనప్పుడే కేవలం నీ తాలూకా ఇంద్రియాల చేత ఏ కర్మనైనా నువ్వు చేయగలవు. కేవలై ఇంద్రియా అపి అనేసి ఇక్కడ అంటున్నాడు. అంటే కాయేన మనసా బుద్ధ్వా కేవలై ఇంద్రియా ఐరపి అంటే ఇంద్రియాల చేతనం నువ్వు కర్మ అంటే నువ్వు కర్మ చేసినప్పుడు ఏంటంటే నీకు ఏంటుండాలి? నీ తాలూకా శరీరంతో నువ్వు చేస్తావు. ముందు ఏంటంటే బుద్ధి ఉండాలి,
మనసు ఉండాలి, బుద్ధి, మనసు, శరీరం. ఈ 3 ఉంటే కానీ ఒక కర్మ అన్నది నువ్వు చేయలేవు. ఏ కర్మ చెయ్యాలైనా ఈ 3 నీతో ఉండాలి. నీతో ఉన్నట్టయితేనే ఒక కర్మ చేయగలవు. యోగిన కర్మ కుర్వంతి అన్నాడు. కుర్వంతి అంటే ఆచరించడం. యోగిన అంటే యోగి అవ్వాలి. దేనికి? నువ్వు కర్మ యోగివై ఉండాలి. అది అక్కడ కర్మ అని ఉంది, ఇక్కడ కర్మ యోగి. అంటే కర్మయోగి ఈ ఏవైతే కర్మలు ఆచరిస్తున్నాడో ఈ కర్మలు ఒక కర్మయోగిగా నువ్వు ఆచరించినట్టయితే అప్పుడు అది శుద్ధి అవుతుంది. ఆత్మ చేత నువ్వు అది శుద్ధి అవుతుంది. సంఘం, అక్కడ సంఘం అంటే మమతాశక్తులతో ఇవన్నీ విడిచిపెట్టినట్టయితే మమతాశక్తులు. సంఘం అంటే నీ తాలూకా మమతాశక్తులు. ఇవి నువ్వు ఏర్పడినట్టయితే కాయేణ మనసా బుద్ధ్వా కేవలై ఇంద్రియై అపి యోగిన కర్మ కుర్వంతి సగం త్వక్త శుద్ధయే. త్యక్త్వా, త్వక్త అంటే విడిచిపెట్టు, శుద్ధయే అనేసి. అంటే ఇందులో మీకు ఏంటి అంటే కర్మ చేసినప్పుడు ఈ 3 మీకు ఒకటే అవ్వాలి. ఏంటి? బుద్ధి, మనసు, తర్వాత శరీరం. అందుకే అక్కడ ఏంటంటున్నాడు? కాయేణ మనసా బుద్ధ్వా అంటున్నాడు. అది ఈ 3 అయితే మీరు ఏ కర్మ చెయ్యాలన్నా ఇది ఉంటే కానీ మీరు ఏ కర్మ చేయలేరు. సపోజ్ ఈ పుస్తకం పట్టుకున్నాము అనేసి అనుకుంటే ఆ 3 పనిచేస్తే కానీ ఈ పుస్తకాన్ని మీరు పట్టుకోలేరు. సపోజ్ మనం ఏవైనా మాట్లాడుతున్నాము అంటే ఈ 3 ఇంద్రియాలు చాలా ఇంపార్టెంట్. ఇవి పనిచేసినట్టయితే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది. అయితే ఇందులో ఏ కర్మ నువ్వు చేసినా ప్రతి కర్మకి ఒక ఫలితం మీకు ఉంటుంది, ఉండక తప్పదు. ఫలితాన్ని ఉంటేనే కర్మ నువ్వు చేయడానికి ఒక ఆసక్తి కలుగుతుంది. నీకు ఒక పని మీద ఆసక్తి కలగాలి అంటే దాని తాలూకా ఫలితం గురించి ఆలోచిస్తావు. ఆ ఫలితం ఉంటేనే నువ్వు ఆ కర్మ చేయడానికి నువ్వు చేస్తావు. అంటే కర్మ చేసే ముందు నువ్వు ఆలోచిస్తావు, నాకు ఈ కర్మ నేను చేయటం వలన నాకు ఏంటి లాభం, నాకు ఇది కర్మ, నాకు ఈ ఫలితం దొరుకుతుందా అన్నది కర్మ తాలూకా భావన. అంటే నువ్వు ఆ కర్మ చేసినప్పుడు జస్ట్ నువ్వు ఏంటనుకుంటావు అంటే వాట్ ఐ విల్ గెట్ ఫ్రమ్ దట్ కర్మ ఇఫ్ ఐ విల్ డూ ఇట్. లేకపోతే ఇప్పుడు ఏ పనైనా ఏది చేసినా ఇన్ కేసు నువ్వు చదువుకుంటావు, దాని తాలూకా ఫలితం నీకు ఆశిస్తావు. లేకపోతే నువ్వు కష్టపడి చదవాలి అంటే నువ్వు కంపల్సరీ దాని ఫలితాన్ని ఆలోచిస్తే నాకు ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది, ఇది నేను చక్కగా చదివినట్టయితే నేను ఒక డాక్టర్ని అవుతాను, లేకపోతే నేను ఒక ఇంజనీర్ అవుతాను, లేకపోతే నేను ఒక సూపరింటెండెంట్ అవుతాను, లేకపోతే ఒక ఐపీఎస్ అవుతాను, ఐఆర్ఎస్ అవుతాను, లేకపోతే మామూలు గుమస్తా ఉద్యోగమైనా దొరుకుతుంది. ఏదో ఒకటి నీ మైండ్లో ఉంటుంది. అలాగే నాట్ ఓన్లీ దట్ కర్మ, ప్రతి ఎవ్రీ కర్మ. నువ్వు మార్కెట్కి వెళ్తావు, ఇప్పుడు నువ్వు ఊరికనే వెళ్తావా మార్కెట్కి? సో యూ షుడ్ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్ ఆర్ సంథింగ్ వాట్ యూ నీడ్ ఇట్. కంపల్సరీ అది నువ్వు తెచ్చుకుంటావు. ఆ కర్మలు దట్ ఈజ్ కాల్డ్ కర్మ. సో దానికి నువ్వు ఏదో ఒకటి ఆశించి కర్మ చేస్తున్నావు. కానీ కర్మయోగ అలాంటిది కాదు. యోగా అంటే ఒక పవిత్రమైనది, మీకు తత్వజ్ఞానంతో సంబంధించింది. అంటే భగవంతుడి తాలూకా జ్ఞానంతో సంబంధించింది. అంటే నీ తాలూకా జ్ఞానాన్ని ఉపయోగించుకున్నది. అంటే నువ్వు దీంట్లో ఈ కర్మయోగం నువ్వు చెయ్యాలి అంటే నువ్వు ఎలా చెయ్యాలి అంటే నో నీడ్ ఫర్ ఫలితం. అంటే ఫలపేక్ష లేకుండా నువ్వు కర్మ చేసినట్టయితే, ఫలపేక్ష అన్నది అంటే ఫలాలను ఆశించకుండా నువ్వు చేసినట్టయితే, ఎందుకు నువ్వు ఫలం దొరుకుతుంది, యూ గివ్ టు ది భగవాన్.
ఎందుకు అలా చెయ్యాలి అంటే, సో నువ్వు భగవంతుడిని పట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు నీకు ఫలాపేక్ష ఉండకూడదు. ఇన్ కేసు నీకు ఫలాపేక్ష ఉన్నట్టయితే నువ్వు ఏం చేస్తావు? దాని గురించి నువ్వు కోరికలు పెట్టుకుంటావు. ఒక కోరిక ద్వారా ఏదో ఒక పని చేస్తావు. ఆ కోరిక నీకు దొరికింది, దాంతో నీకు దొరికింది అంటే ఫలాపేక్ష ఏదో దొరికింది కోరిక. ఆ కోరికను నువ్వేం చేస్తావు? దాంతో సంతోషిస్తావు. సంతోషించి ఇంకా నాకు కావాలి అన్న భావన మాత్రం నీకు కలుగుతుంది. ఎందుకు? దాంట్లో సుఖం ఉంది, దాంట్లో టింగ్టింగ్లు వస్తున్నాయి. అంటే వ్యామోహం ఎక్కువగా వస్తుంది. నీకు వ్యామోహం వచ్చినప్పుడు, ఎప్పుడైతే నీకు వ్యామోహంలో నువ్వు కర్మ చేసినట్టయితే నువ్వు భగవంతుని శరణానికి నువ్వు వెళ్ళావు. మీ ఆత్మశుద్ధి కావాలి అంటే, మీ ఆత్మని పరిశుభ్రంగా ఉంచాలి అంటే, మీ మనసుని పరిశుభ్రంగా ఒక 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 మంచి భావనతో ఉండాలి అంటే, మంచి భావనతో భగవంతుని ధ్యానించాలి అంటే, నీ ఫలాపేక్ష లేకుండా నువ్వు చక్కగా ఒక కర్మయోగిగా నువ్వు చేసినట్టయితే నీ తాలూకా తత్వజ్ఞానం నీకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే భగవద్ ధ్యానంలో నువ్వు ఉన్నావో, భగవంతుడు అంటే నమ్మకం కలిగిందో, నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే నీకు కలిగిందో అప్పుడు జ్ఞానం నీకు లభిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం లభించిందో నువ్వు తప్పు పని చేయమన్నా చెయ్యవు, మంచి కర్మలు చేస్తావు. అంటే ఇలాంటి కర్మలు అంటే శాస్త్రయుక్తంగా ఉన్న కర్మలు. ఏదైనా కర్మ చేయక తప్పదు. కర్మడిది ప్రతి ఒక్కరూ చేయక తప్పదు. కర్మ చేస్తూ ఉండు, కానీ నువ్వు కర్మ చేస్తూ ఉండు, దాని తాలూకా ఫలాలని నువ్వు ఆశించకుండా భగవద్ ధ్యానంలో నువ్వు ఉన్నట్టయితే, భగవంతుని తాలూకా నమ్మకంగా నువ్వు భగవంతునిలో లీనమైనట్టయితే, అప్పుడు నీ తాలూకా మనసు కానీ నీ తాలూకా బుద్ధి కానీ చాలా క్లీన్ అవుతుంటాయి అన్నమాట. అవి ఇంకొక వైపు పరిగెట్టకుండా నీ అదుపులో నీకు ఉంచుకుంటావు. నీ మనసు కూడా ఇంకో వైపు పరిగెట్టకుండా. దేనికి పరిగెట్టడం? నీ కోరికలే గుర్రాలైతే. దానికి సమ్ లిమిట్స్ ఉండాలి. లిమిట్స్ ఉంటే నీ జీవితం చాలా చక్కగా ఉంటుంది. నీ తాలూకా భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. నీ భవిష్యత్తే కాదు, నీ భవిష్యత్తు బాగున్నట్లయితే నీ తాలూకా వంశం, నీ తాలూకా పిల్లలవని, నీ తాలూకా ఎవరవని వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే ఆ ఆనందాన్ని నువ్వు కలుగుతాదో మొత్తం ఫ్యామిలీ అంతనో అదే ఆనందంగా ఉంటుంది. అది ఫ్యామిలీ కాదు, నువ్వు కూడా. నీకేంటి నీకు లాభం? నేను ఈ విధంగా చేసినట్టయితే నాకేంటి లాభం చేస్తావు అనేసి నువ్వు ప్రశ్నించవచ్చు. నీకు తప్పగా లాభం కలుగుతుంది, కానీ దాని గురించి నువ్వు వెయిట్ చేయాలి. ఎలా వెయిట్ చేయాలి? భగవంతుడే ఇస్తాడు దాని జ్ఞానాన్ని. నీకు ఉదయం తెల్లవారేసరికి ఏదైతే తెల్లవారుతుందో అప్పుడు కొన్ని పుష్పాలు ఈడుతాయి, కొన్ని పుష్పాలు ఈడవు. అంటే ఈడడానికి రెడీగా ఉంటాయి, కానీ దాని మీద సూర్యరశ్మి ఉండాలి, తగిన వేడి కానీ ఏదైనా ఉన్నట్టయితే ఆ పుష్పాలు మెల్లమెల్లగా వీడుతూ ఉంటాయి. కొన్ని వీడుతాయి, కొన్ని వీడవు. ఎందుకు అలాగా అంటే ఫలితాలు. నీకు ఫలితాలు ఒక్కసారి నాకు దొరకాలి అని నువ్వు భావించినట్టయితే ఆ ఫలితాలు ఒక్కసారి దొరకవు. అది నెమ్మదిగా నీకు ఆ ఫలితం దక్కుతూనే ఉంటుంది. భగవంతుడు కంపల్సరీ నీకు ఫలితాన్ని ఇస్తాడు, ఇవ్వక తప్పదు. దాని గురించి నువ్వు వెయిట్ చేయి. ఎందుకు అంటే నీ తాలూకా శరీరం, నీ తాలూకా ఇంద్రియాలు ఇవన్నీ నావు కావు అని ఎప్పుడైతే భావిస్తావో నువ్వు ఫలితాల గురించి అసలు ఆలోచన ఉండదు. ఆ భావన రావాలి. ఆ భావన వచ్చినట్టయితే నువ్వు ఫలితాల గురించి అసలు ఆలోచించడానికి వచ్చిన లేదు. ఇది ఈ శ్లోకంలో ఆయన చాలా చక్కగా మనకు నిరూపించాడు. మరొకసారి ఈ శ్లోకం చెప్తూ రేపు నేను మరొక శ్లోకం చెప్తాను. ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే 11వ శ్లోకం. ఇది కాయేన మనసా బుద్ధ్వా కేవలై
ఇంద్రియై అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్తాత్మశుద్ధయే. త్యక్తాత్మశుద్ధయే, శుద్ధవుతుంది. ఏంటి? కర్మ కుర్వంతి అంటే కర్మలను ఆ కర్మయోగ్గా ఉన్న కర్మలను నువ్వు ఆచరిస్తూ ఉంటావు. ఎక్కడ? భగవంతుని దగ్గర కూర్చుంటూ నువ్వు ఆచరిస్తావు. మఠం వేసుకోవాలి, కూర్చోవాలి, నామస్మరణ చేసుకోవాలి, భగవంతుని ధ్యానించుకోవాలి. దీస్ ఆర్ ఆల్ కర్మాస్. ఆ కర్మల్ని ఆచరిస్తూ నీ తాలూకా ఏవైతే బాహ్యంగా ఉన్న ఏ వస్తువును నువ్వు దాన్ని గ్రహించుకోవు. నీకు ఎప్పుడున్నూ నీ మైండ్లో ఉన్నది ఓన్లీ భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉంటావు. అయితే దీని తాలూకా ఫలితం మాత్రం నీకు దక్కుతుంది. దక్కదు అని కాదు. ఎలా దక్కుతుంది అంటే నువ్వు ఎన్ని జన్మల నుంచి నువ్వు ఈ జన్మకు వచ్చావో అది నీకు తెలియదు. ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తావో. కానీ ఇప్పుడు కూడా నీకు చావు అన్నది లేదు. ఓన్లీ శరీరమే విడిచిపెడతావు. నీకు మళ్ళీ చావు, పుట్టుక చావు రెండు ఉన్నాయి. అంటే నువ్వు ఈ జన్మలో నువ్వు పుట్టావు అంటే నెక్స్ట్ అంటే నీ ఎండింగ్లో చచ్చిపోతావు. చచ్చిన వాడు పుట్టక తప్పదు అనేసి భగవంతుడే చెప్తున్నాడు. అంటే నెక్స్ట్ పుట్టుక ఉన్నప్పుడు ఎలాంటి జన్మను ఎత్తావు అన్నది నువ్వు ఊహించుకున్నట్టయితే ఈ ఫలితాలు నీకు దక్కుతాయి. ఏది? జ్ఞానతత్వంలో ఉన్నట్టయితే. అది తప్పక అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటే నాహి జ్ఞానైన సదృశం పవిత్రమే విద్యతే అన్నాడు. అంటే జ్ఞానానికి మించింది లేదు నీసి చెప్తున్నాడు. ఇవన్నీ నేను చెప్తాను. సాయిరాం. ఏమైనా తప్పులుంటే క్షమించండి.